Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజుగారు ఈరోజు గుమగుమల్లో ఏం వంట చేయడానికి రెడీగా ఉన్నారు? దొండకాయ ఆవకాయ చేస్తున్నాను. ఓ, దొండకాయ ఆవకాయ. yes సో బేసిక్ గా ఈ దొండకాయతో పచ్చళ్ళు బాగుంటాయి, ఆ ముక్కలు కరకరలాడుతూ బాగుంటుంది కదా. అది కొంచెం నేను కొంచెం అలా కాకుండా కొద్దిగా వేయిస్తున్నాను. ఓ, గుత్తులుగా కట్ చేసి ఓ కాయ పళంగా వేస్తున్నాను. ఓకే, అలా అయితే మనకి కొంచెం మరీ ఎక్కువ కాయలా ఉన్నా కూడా కష్టం కదా, కొద్దిగా వేయించుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే, మరి దొండకాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, ఆవపిండి పావు కప్పు, కారం పావు కప్పు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఇంగువ చిటికెడు, నూనె 1 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను దొండకాయలను ఇలా గుత్తులుగా కట్ చేసి పెట్టేశానండి. ఓకే, సో వీటిని ఫస్ట్ మనం నూనెలో వేయించుకుందాం. సో కొంచెం ఆ తడంతా పోయేదాకా వేయించాలేమో కదా. అవునండి. సో మీడియం సైజ్ చూసుకొని వేసుకుంటే మనకు బాగుంటుంది. ఇలా గుత్తులుగా వేసుకుంటున్నాం కాబట్టి సో తినేప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకున్నా సరిపోతుంది అది. సో ఇలా కొంచెం గుత్తులుగా కట్ చేస్తాం కాబట్టి అంటే లోపల వరకు కూడా బాగా వేగుతుందండి. సో దీంట్లో నేను ఆవు పోపు పెడుతున్నాను, అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. సో వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అవి లేకుండా కూడా మనం ఇది చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త టైం పడుతుందేమో కదా ఇది. కొంచెం టైం పడుతుంది. సో వీటిని కడిగేసిన తర్వాత బాగా తుడిచేసి పొడిగా అప్పుడు ఇలా కొంచెం అంచులు కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇలా గుత్తులుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి కొంచెం లైట్ ఆ వాటర్ వేస్తుంది, లోపల వాటర్ ఉంటుంది కదా. సో దాన్ని కూడా కొంచెం పొడిగుడ్డతో తుడిచేసి కాసేపు అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే మనకు కొద్దిగా డ్రై అవుతుంది. సో అలా చేసుకొని పెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇదంతా వేగిన తర్వాతే కదా రాజుగారు నెక్స్ట్ కలపాలి? ఇది సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. మరీ మొత్తంగా చేసేస్తే మెత్తబడిపోతుంది అది. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం అన్న మనకు కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. ఎలాగో దాంట్లో వేసిన తర్వాత ఇలా ఊరుతుంది కదండి. అవును. ఇది డైరెక్ట్గా ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కారపొడి, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు అండి, ఆవపిండి, ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ పచ్చిదే వేస్తున్నాను. మనం ఈ పోపు పెట్టుకుని కూడా తర్వాత ఫైనల్ గా యాడ్ చేస్తాం. ఏదైతే మనం దొండకాయలు వేయించుకున్నామో అదే ఆయిల్ తో మనం పోపు పెట్టేస్తాం. ఓకే. సో ఆల్రెడీ దాంట్లో అంటే ఆ దొండకాయ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కదా. అవును. ఓకే, సో బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత పోపు పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు, సో మీరు దాన్ని అలా మిక్స్ చేస్తూ పెట్టేసేయండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి చర్మం బాగా మెరిసిపోతూ ఎప్పుడు చూసినా తాజాగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం తింటారా అని ఆలోచిస్తూ ఉంటాను కదా. తినడమే కాదండి, మంచి ఆహారం తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువగా తాగాలి. వీటితో పాటు ఇలాంటి చిట్కాలు కూడా ఫాలో అవుతున్నాం అనుకోండి, చర్మం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ముల్తానా మట్టి, పసుపు, తేనె ఇవి మూడింటిని బాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖము, మెడ అంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా అంటే బాగా మెరుస్తూ ఉంటుంది, అలాగే తాజాగా కూడా ఉంటుంది.
చిట్కా చూసేసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లి మీరు ఇందాక చెప్పినట్టు ఆప్షన్ గా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవి లేకపోయినా చేసేసుకోవచ్చు. అని ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా కొన్ని రకాల పచ్చళ్ళలో మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో కొంచెం నిల్వ ఉండే వాటిలోకి అయితే మనం కొంచెం ఇలా పచ్చిగానే యాడ్ చేసేసుకొని నూనెలో కాకుండా అలా తీసుకున్నా కూడా బాగుంటుంది. సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ అండి. ఓకే, ఓకే. సో కొంచెం ఇది లైట్గా చల్లారితే మనం దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో ఈ దొండకాయ చాలా మంది ఇట్లా కొంచెం గుత్తులుగా చేసుకుంటారు, చిన్న సైజ్ తీసుకొని, లేదా హాఫ్స్ కట్ చేసుకుంటారు, లేకుంటే పొడుగా ముక్కలు కట్ చేసుకుంటారు. సో వాళ్ళ చాయిస్ ఎలా కావాల్స్తే అలాగా. ఓకే, కొంచెం నూనె ఏమన్నా తక్కువైందంటే మనము మామూలు నూనె పోసేసుకోవచ్చు. మొదట్లో కొంచెం పచ్చిదే కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో తర్వాత మనం కొంచెం పచ్చిదే యాడ్ చేసుకున్నాం. అంటే నిల్వ ఉంచుకుంటున్నాం కొంచెం అనుకుంటే ముక్కలు మునిగేట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్ గా కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది దీంట్లో. ఇలా పచ్చిగా కాకుండా అంటే కొన్ని రకాల కూరగాయలు మనం ఒరుగుల్లా చేసి పెట్టేసుకుంటాం, సీజనల్ గా దొరికినప్పుడు ముక్కలు కట్ చేసి ఉప్పు పట్టించేసి ఎండబెట్టేసి పెట్టుకున్నాం కదా. సో ఈ దొండకాయలను కూడా మనం అలా చేసుకొని ఆ ఒరుగులతో కూడా చేసుకోవచ్చు పచ్చడి, బాగుంటుంది. యూజువల్ గా అందరు మామిడికాయకే ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అట్లా. అవునండి, మనం ఇది కూడా చేసుకోవచ్చు అన్నమాట. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ. అంటే కొంచెం లైట్ డ్రై ఉన్నది ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం మనకి ఊరితే బాగుంటుందండి. సో ఫ్రెష్ గా అప్పటికప్పుడు అంటే తిన్న టేస్ట్ కన్నా కొంచెం ఊరిన తర్వాత తింటే చాలా ఆబ్వియస్ గా. పచ్చళ్ళు అంటే మోస్ట్లీ ఏ పచ్చడైనా మనకి కలపగానే జనరల్ గా కొంతమంది ఊరికే అట్లా అన్నం కలుపుకొని తింటూ ఉంటారు, ఎలా అయిందో అనే ఆ టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ ఊరితే ఎగ్జాక్ట్ గా ఫైనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ పచ్చి పచ్చి టేస్ట్ కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. కొంతమందికి అలా ఇష్టం. సో కంపల్సరీ పచ్చడి చేయగానే రైస్ తో రెడీగా నిలబడి ఉంటారు. ఓకే అండి, ఓకే. దొండకాయ ఆవకాయ రైట్ గా ఉంది. ఓకే, మరి దొండకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసే విధానం. ముందుగా దొండకాయల అంచులు కట్ చేసి గుత్తిలాగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో వేసి మగ్గించాలి. ఒక బౌల్లో వేయించిన దొండకాయలు, కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఆవకాయ రెడీ. ఓకే, మరి ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బేసిక్ గా అన్నంలో కలుపుకొని తింటే మనకి చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా తెలుస్తుంది. కొంచెం కారం కారంగా ఉంటుందేమో. నూనెలో వేయించుకున్నప్పుడు కూడా కొంచెం హాఫ్ చేసాం కదా, సో కొంచెం మిగతాది కొంచెం అలా కరకరలాడుతూ కొంచెం ఘాటు అంటే కొంచెం ఫ్రెష్ గా ఉంది కదా. అదే అంటే పచ్చడి ఉట్టి తింటే ఆబ్వియస్లీ మనకి ఏదైనా కూడా కారంగానే ఉంటుంది. బాగుంది కానీ టేస్ట్ అంటే ఆవు పిండి, ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ప్రపోర్షన్. ఆ వెల్లుల్లి అంటే ఇష్టమైన వాళ్ళు ఇలా వెల్లుల్లి పోతే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసాం కదా మనము, అన్ని ఫ్లేవర్స్ కూడా ఆ గుజ్జులో బాగా తెలుస్తున్నాయి. యాక్చువల్లీ కాయకు కొంచెం టైం పడుతుంది. ఒక 1 డే అది అలా ఊరనిచ్చేస్తే మనకి బాగుంది రాజు గారు, టేస్టీగా. సో చూసారు కదండి దొండకాయ ఆవకాయ. సో సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. బీపీ అనేది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కొంతమంది హై బీపీతో బాధపడుతూ ఉంటారు, మరి కొంతమంది ఏమో లో బీపీతో బాధపడుతూ ఉంటారు. లో బీపీతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి.
ఎండు ద్రాక్ష దొరుకుతుంది కదండి. ఈ ఎండు ద్రాక్షని ఒక 10 వరకు రాత్రి బాగా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ ద్రాక్ష తినేయాలి. అలాగే ఆ నీళ్లు కూడా తాగేయాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే లో బీపీ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది.